ఏ మతం యొక్క చట్టాలను తీసుకోడు ఆయన తీర్పు తీర్చడానికి ప్రజలను. ఆయన తీర్పు తీర్చబోయేది స్వచ్ఛమైన కల్తీ లేని దేవుని నోటి నుండి వచ్చిన మాట. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోనండి, ప్రపంచ ప్రజలారా గుర్తుపెట్టుకోనండి, ఈ బైబిలే రేపు నిన్ను తీర్పు తీర్చబోయేది. రేపు ఈ వాక్యంతోనే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 4:4 ప్రభు క్లియర్ గా చెప్పాడు, మనుషులు బ్రతకడానికి దేవుడిచ్చిన చట్టం ఏంటిదంటే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వాక్యమే. ఈ వాక్యమే నువ్వు చేసే క్రియలు మంచివా చెడ్డవా అని రుజువు చేస్తాయి. ఈ వాక్యముతోనే దేవుడు నిన్ను తీర్పు తీర్చుతాడు. ఈ వాక్యముతోనే దేవుడు నీ క్రియలు మంచివా చెడ్డవా అని చూపిస్తాడు. అందుకే ఈ వాక్యమే నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు. ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధలలో నెమ్మది కలగజేసేది. ఈ వాక్యమే ఈ రోజున మనందరికీ దిక్సూచి. ఈ వాక్యమే ఈరోజు మనందరికీ చట్టం. ఈ వాక్యమే మనందరికీ మనం జీవించడానికి దేవుడిచ్చిన చట్టం. అందుకే నువ్వు జీవించే జీవితం వాక్య ప్రకారంగా ఉండాలా, నీ నిర్ణయాలు వాక్య ప్రకారంగా ఉండాలా, నీ వస్త్రధారణ వాక్య ప్రకారంగా ఉండాలా, నీ మాటలు వాక్య ప్రకారంగా ఉండాలా, నీ నిర్ణయాలు వాక్య ప్రకారంగా ఉండాలా. నీ సంస్థ ప్రకారంగా కాదు, మీ పాస్టర్ చెప్పిన పద్ధతిలో కాదు. వాక్యం 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 వాక్యం. నీ సంస్థ చెప్తున్న పద్ధతులు, నీ సంస్థ చెప్తున్న ఆచారాలు సాంప్రదాయాలు, మీ పాస్టర్ చెప్తున్న పద్ధతులు దాంతో కాదు, దేవుడి వాక్యంతో. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మా సంఘంలో మేము ఇట్లా తయారైతే మా పాస్టర్ ఏమన్నాడు, అది వాడి చట్టం, అది వాడు పెట్టుకున్న చట్టం, అది వాళ్ళ సంస్థ పెట్టుకున్న చట్టం. అది అందుకే మీరు ఎలా తయారైనా ఎలా ఉన్నా వాళ్ళు ఏమన్నారు. సిగరెట్ తాగిన వాళ్ళు ఏమన్నారు, సినిమాలు చూసిన వాళ్ళు ఏమన్నారు, బూతులు మాట్లాడిన వాళ్ళు ఏమన్నారు, మద్యపానములు తాగిన వాళ్ళు ఏమన్నారు, మత్తు పదార్థాలు తాగిన వాళ్ళు ఏమన్నారు, అక్రమ సంబంధాలు కలుగున వాళ్ళు ఏమన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఏమన్నారు, 2-3 మెయింటైన్ చేసిన వాళ్ళు ఏమన్నారు. కొన్నిసార్లు అవే సంఘ పెద్దగా అర్హతలు, సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హతలు అవే. ఎవరికి ఎక్కువ మంది భార్యలు ఉంటే వాడే సంఘ పెద్ద. మీరు చూడండి కావాలంటే, అది వాళ్ళ సంస్థ చట్టాలండి అవి. దేవుడు దానితో నిన్ను తీర్పు తీర్చాడు. దేవుడి వాక్యంతో రేపు నువ్వు తీర్పు రోజున నిలబడ్డావు. ప్రభువా తండ్రి, నేను ఫలానా సంఘ సభ్యురాల్ని ప్రభువా, అది పురాతనమైన సంఘం ప్రభువా, అది మొదటి నుండి ఉన్న సంఘం ప్రభువా, దానికి సెంచరీ కూడా దాటింది ప్రభువా, అందుకే సెంచరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని పెట్టింది ప్రభువా, నాకు చాలా పెద్ద సంఘం ప్రభువా అని అన్నావు అనుకో. ప్రభు అంటాడు, నువ్వు ఏ సంఘం అయితే నాకెందుకయ్యా, నువ్వు ఏ సంఘం అయితే ఏ బ్రాండ్ అయితే నాకెందుకు, నిన్ను తీర్పు తీర్చేది ఈ వాక్యమే. నీ సంఘం చెప్తున్న బోధ, నీ సంఘం పెట్టుకున్న సిద్ధాంతాలు, నీ సంఘం కలుగున్న ఆచారాలు సాంప్రదాయాలు దేవుడి వాక్యములో లేనందున, అది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నందున, అవి వాక్యేతరంగా ఉన్నందున నిన్ను దేవుడు తన వాక్యముతో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. క్రైస్తవులారా,